పాపము క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత జరిగించుకోవడా నీకు వందనాలు. నీ తలంపులు గొప్పవి, నీ కార్యాలు ఆశ్చర్యకరమైనవి. ఊహ కందని కార్యాలు జరిగించే దేవుడు అయ్యా, మేలైన మార్గంలో నడిపించే దేవుడు అయ్యా. దేవా, ఈ సేవని జ్ఞాపకం చేసుకో, ఈ ఆలయాన్ని జ్ఞాపకం చేసుకో, లార్డ్ చర్చ్ జ్ఞాపకం చేసుకో. ఇది నీ ఆలయము ప్రభా. దేవా, నీ ఆలయానికి కావాల్సిన స్థలము దయచేయి. ఈరోజు మాకు ఇచ్చిన ఈ స్థలాన్ని బట్టి వందనాలు, ఈ స్వతంత్రత బట్టి వందనాలు. ఇక ముందు నువ్వు ఎట్లా నడిపిస్తావు నడిపించు ప్రభా. నీవే కార్యం జరిగించయ్యా. విశాలతను దయచే, ఆత్మల పంట దయచే, నీ కొరకు నమ్మకంగా జీవించే కృపను దయచే. ఎంతోమంది ఎంతో దూరాల నుండి ఎంత కష్టమైన కూడా ప్రయాసకు వచ్చారయ్యా. వ్యర్థంగా తిరిగి వెళ్ళకూడదు, గొప్పగా దీవించబడేలాలి ప్రభా. ప్రతిఫలం వారి జీవితాల్లో చూడాలి ప్రభా. ఈరోజు ప్రభా నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించు, ప్రతి అవసరం తీర్చు, ప్రతి భారాన్ని తీర్చు, ప్రతి ఒక్కరిని ఆదుకు ప్రభా. నీతో సమాధాన పడిన వారుగా, నీ సమాధానంతో నీతో మాట్లాడే జీవితం, నీతో ప్రార్థించే జీవితం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని, నీ గొప్ప కార్యాలు చూసినట్లుగా ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆరోగ్యం, జ్ఞానం, క్షేమం, ఆశీర్వాదాన్ని ఇచ్చి, నీ దూతలు కావలొచ్చి నీ సమాధాన సంతోషంతో నడిపించమని, ఈ మీటింగ్ వరకు ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు. నీ సరిగ్గా వితర ప్రతి కాడుకుని ఆశీర్వదించు. దేవన్, నీ సరిగ్గా వితర ప్రతి ఒక్కరి జీవితంలో కావాల్సిన సమృద్ధి దయచేయి. నీ నామంలో ఈ పరిచయలో వితర ప్రతి ఒక్కరిని నీవే పోషించి నడిపించి దీవించి ఆశీర్వదించి వర్ధింపజేయమని, ఈ సేవను నీవే నడిపించమని నజరుడైన యేసు నామములో అడిగి పెడుచున్నాం తండ్రి. ఆమేన్.